ప్రభుత్వం సందర్భంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము వచ్చిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినాం. స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయం ఎన్ఆర్ఈజీఎస్తోని అనుసంధానం చేయలేము అని స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. రిజెక్ట్ చేయడం జరిగింది. వారి శక్తి యుక్తులతో ఈరోజు సభాముఖంగా వారికి ఉన్న పార్లమెంట్ సభ్యులు, వారికి ఉన్న శాసనసభ్యులందరూ కూడా మేము తప్పకుండా ఈ అనుసంధానం చేపిస్తామంటే మాకేమీ ఇబ్బంది లేదు, తప్పకుండా మరొకసారి ఆ ప్రతిపాదనలు పంపించడం జరుగుతుంది. రెండవది, బలహీన వర్గాలకు సంబంధించిన సంక్షేమం గురించి మాట్లాడతాం. తప్పకుండా మీరు ఇచ్చే మంచి సూచనలు ఇవ్వండి. ఈరోజు మా నాయకులు రాహుల్ గాంధీ గారు మొత్తం యావత్ దేశానికి సంబంధించి ఒక ఆలోచన ఇచ్చిండ్రు. బీసీ గణాంకాలకు సంబంధించి కుల గణన జరగాలి. ఈరోజు ఆ కుల గణన ద్వారా ఈరోజు బడ్జెట్ కేటాయింపులతో పాటు వారికి ఈరోజు రాష్ట్ర జనాభాలో ఉన్న సంఖ్య మేరకు మరి బడ్జెట్ను కూడా కేటాయింపు చేయాలనే ఆలోచన మేము ప్రభుత్వం రాగానే ఈరోజు సెన్సస్ చేయాలని కేబినెట్ నిర్ణయం చేసుకొని ముందుకు పోతామని ఒకటి. రెండవది, కార్పొరేషన్ల ఏర్పాటు. మేము మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి కార్పొరేషన్, బలహీన వర్గాలకు సంబంధించిన కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. అనేక సందర్భాల్లో కూడా చెప్తా ఉన్నాం, కేవలం కార్పొరేషన్లు నామమాత్రంగా కాకుండా పరిపుష్టిగా వారికి నిధులు ఇచ్చే విధంగా, ఆ ఇన్స్టిట్యూషన్ వ్యవస్థను బలపరిచే విధంగా మా ఆలోచనలు ముందుకు పోతాయని సభాముఖంగా తెలియజేస్తూ 7 నెలల నుంచి 8 నెలల నుంచి అంటున్నారు అధ్యక్ష. మొదటి 3 నెలల తర్వాత పార్లమెంటు ఎన్నికలు వచ్చినాయి. మీ అందరికీ తెలుసు, మన అందరికీ తెలుసు, అన్ని పార్టీలకు సంబంధించిన వారు కూడా దాంట్లో వివిధ పార్టీల ద్వారా పాల్గొన్నాం. 2.5 ఏళ్ళు పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో మరి ఈరోజు ఎన్నికల ప్రక్రియ ముగిసింది. వచ్చింది 5 నెలలు. 5 నెలల కాలంలో అద్భుతాలు సృష్టించాలని, ఎందుకు అద్భుతం సృష్టించలేవని ప్రశ్నించకంటే ముందు మీరు ఆలోచన చేయండి. ప్రాక్టికల్గా వాట్ ఈస్ పాసిబుల్, వాట్ నీడ్ టు బి డన్. ఈ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకొని మేము కూడా చెప్తా ఉన్నాం. బలహీన వర్గాలకు మీరు చెప్పారు తప్పకుండా నిధులు ఇవ్వాలని. మీరు ఈరోజు బీసీ వెల్ఫేర్కు సంబంధించిన పద్దును మీరు పూర్తిస్థాయిలో చూస్తే అన్ని కార్పొరేషన్లకు సంబంధించి నిధులు కేటాయింపు చేయటం జరిగింది. అది స్పష్టతతో మేము ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. అది మీ ద్వారా గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. శంకర్ గారు కొంచెం తొందరగా ముగించాడు అధ్యక్ష. ఇప్పటికి